వివరాలకు వెళ్తే మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని జగత్ ప్రవక్త మహమ్మద్ సల్లేలాహు అలైహి వసల్లం 1452వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జిల్లా సిరత్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం ముస్లింలు శాంతి యాత్రను చేపట్టారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను పఠిస్తూ వివిధ మసీదుల నుంచి వచ్చిన మౌల్వీలు, ఇమాంలు, జమాత్ సభ్యులు, యూత్ అసోసియేషన్లు, మదరసా బాలికలు హిందూ ముస్లింలతో కలిసి లౌకికత్వాన్ని చాటుతూ శాంతి ర్యాలీని చేశారు. ఈ ర్యాలీ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి బయలుదేరి రెడ్డమ్ గార్డెన్, 7 హిల్స్, జగదాంబ జంక్షన్, మెయిన్ రోడ్, పూర్ణ మార్కెట్, కుర్పా మార్కెట్ మీదుగా సాగింది. ముస్లిం యువత ప్రజలను క్రమబద్ధీకరిస్తూ బాలబాలికలు చక్కటి క్రమశిక్షణతో సాంతియా హజరత్ ఇషాక్ మదినీ బెలియా అలైవి దర్గా మీదుగా సెయింట్ అలాయిసి స్కూల్ ఆవరణ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు మౌలానా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త విశ్వ ప్రవక్త అని, సమస్త మానవ జాతికి మార్గదర్శిగా దైవం నియమించిందన్నారు. ప్రవక్త ఖలీఫాగా ఉన్నప్పుడు చేసిన బోధనలు సర్వ సమానత్వము, ఐక్యత, సోదర భావము, మానవుని సామాజికతను వివరించారని తెలిపారు. విశాఖపట్నంలో ఉన్న మసీదులన్నీ కూడా ఇవాళ ఒక తాటిపై వచ్చి నబీ గారు పుట్టినరోజు చాలా ఘనంగా చేస్తున్నాము. సుమారు 10,000 మందితో ఈ ర్యాలీ జరుగుతుందండి. ఇవాళ నబీ గారు అభిమానులతో చాలామంది వస్తున్నారు. ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇదే విధంగా మనకి నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని. ఆ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ జిల్లా మొత్తం మునిగిపోయింది. దయవుంచి మా నబీ గారి తాలూకా ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడు ఉంటాయి. ఆ నబీ గారు తాలూకా ఆశీస్సులు ఎప్పటి వరకు ఉంటాయో వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి భారతదేశంలోని వక్ఫ్ చట్టం తెచ్చారు. ఆ వక్ఫ్ చట్టాన్ని కూడా రద్దు చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీలాదుల్ నబీ యొక్క కార్యక్రమాలు అంటే మహమ్మద్ ప్రవక్తకు పుట్టినరోజు చాలా ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నారు. అదే సందర్భంలో ఇవాళ విశాఖపట్నం ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈ మీలాదుల్ నబీ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతున్నారు. అన్ని మసీదుల నుంచి జనాలు రావటం ఘనంగా జరుగుతున్నారు. మీలాదుల్ నబీ ఒక సందర్భంగా ముస్లింలు అందరూ కోరుకున్నది ఒకటే, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలనేది ముస్లింది నినాదం. మీలాదుల్ నబీ సందర్భంగా ముస్లింలందరూ ఈ దేశం అంతా సుఖశాంతితో ఉండాలి. మీలాదుల్ నబీ అనేది యావత్ ప్రపంచ దేశాల్లో కూడా అత్యుత్తమ ఘనంగా జరపబడే మీలాదుల్ నబీ ఇది. మన ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం వారు పుట్టినరోజు వేడుకలు ఇవి. ఇది శాంతి మార్గమును చూపించే ఒక సందేశము. ఈ సందేశం ఏమనగా పూర్వం హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం పుట్టిక ముందు ఆడపిల్లలు పుడితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పుట్టిన వాళ్ళకి గోతులు తీసి పాతి పెట్టేసేవారు. అలాంటప్పుడు మన ప్రవక్త రసూలుల్లా గారు వచ్చి ఇది చాలా దారుణం, ఇది అన్యాయం అని చెప్పేసి ఆడపిల్లలకి ప్రయారిటీ ఇచ్చారు. అలాగే బానిసత్వాన్ని కూడా ఆయన పాలదోలేరు. బానిసత్యానికి కూడా చాలా విరుద్ధంగా ఆయన పారదోలారు. అలాంటి మంచి మార్గాల్లో నడిపించిన మన ప్రవక్త యొక్క జన్మదినం ఒక వేడుకలో యావత్ ప్రపంచ దేశాల్లో మనం జరుపుకుంటున్నాం. కానీ ముందు అల్లాహ్ రబ్తాల్లా ముందు ప్రవక్త హజరత్ రసూలుల్లాహి సల్లం వారిని పుట్టించారు. లాస్ట్ ప్రవక్త కూడా మొహమ్మద్ రసూలుల్లాహి సల్లం వారు. ఆయన వేడుకలు మనం జరుపుకోవడం ఇది మన అదృష్టం. ఈ అదృష్ట భావంగా మనం ఆయన యొక్క జన్మదినం వేడుకలను చాలా ఘనంగా యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఇది జరుపుకుంటున్నారు. అస్సలాం.